కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న తొలి రోజు జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన సదుపాయాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. పొరుగు జిల్లాలో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు 7-8 తేదీల్లో 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 4179 మంది ఉద్యోగుల నిమిత్తం 13 పోలింగ్ కౌంటర్లతో పాటు 11 వెరిఫికేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఉద్యోగులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులకు ఎదురైన సందేహాలను స్వయంగా వారితో మాట్లాడి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ నివృత్తి చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జి శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున, సిపిఓ పి త్రినాథ్, ఇతర ఎన్నికల అధికారులు ఉన్నారు. ఈరోజు కోనసీమ జిల్లా పెట్టడం జరిగింది. రేపు ఈస్ట్ గోదావరి అండ్ అలాగే ఏఎస్ఆర్ అనకాపల్లి జిల్లాకు పెట్టడం జరిగింది. చూస్తుంటే ఈరోజు ఇక్కడ వరకు మనం ఇక్కడ 13 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. 13 పోలింగ్ బూత్లు, 10 వెరిఫికేషన్ టీమ్స్. కేవలం 2000 ఓట్లకి మనం 13 బూతులు, అంటే ఇక్కడ 9 ఈ బ్లాక్లో, అక్కడ 4 బ్లాక్లు, 13 ఓటింగ్ బూత్లు, 10 వెరిఫికేషన్ టీమ్స్. అంటే ఒక్క పోలింగ్ బూత్కి దాదాపుగా కేవలం 70 ఓటర్స్ మాత్రమే ఉండేటట్టు మేము ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ఏం చేసామంటే మార్నింగ్ కొన్ని కాన్ఫరెన్సెస్, ఈవినింగ్ కొన్ని కాన్ఫరెన్సెస్, ఆ రద్దీగా మనం డివైడ్ చేసుకున్నాం. అందువల్ల రద్దీ ఎక్కడ కూడా లేదు. అంటే ఇక్కడ కొంతమందికి వచ్చినటువంటి వాళ్ళకి ఒక 30 మెంబర్స్కి ఏమైందంటే వాళ్ళ ఫామ్ తోళ్ళు వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆలస్యం కావడం, అదే రకంగా ఫామ్ తోళ్ళు మనకి సరైన సమయంలో వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఒక 30 మెంబర్స్ బిలాంగింగ్ టు కోనసీమ జిల్లా వాళ్ళకి మన ఓట్లు మనకి ఇక్కడ వాళ్ళకి రాకపోయింది. వాళ్ళకి కూడా మనం రేపు ఈరోజు నైట్ వాళ్ళ ఓటు తెచ్చుకుంటే వాళ్ళకి కూడా ఇక్కడ మనం వాళ్ళకి తెచ్చుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా, అంటే ఓటింగ్ సిబ్బంది కూడా వాళ్ళు ఓటు అన్ని సజావుగా వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్సో కమ్మలాన్ని హౌ దే ఆర్